ఇదివరకు అడ్వర్టైజ్మెంట్లో నేను నా పేస్ట్ వాడితే ఈ పేస్ట్ వాడితే నా పళ్ళు దగదగా మెరిసినాయి, లేకపోతే ఈ సోపు వాడితే నా ఒళ్ళంతా అద్భుతంగా ఉంది, ఇట్లాంటివి చెప్పినప్పుడు హీరోలు హీరోయిన్లు ఇట్లాంటి వాళ్ళు చెప్పినప్పుడు దాని మీద ఎట్లాంటి యాక్షన్ లేదు. కానీ ఈ మధ్య కాలంలో అట్లాంటి వాటి మీద కూడా కోర్టుల్లో లేకపోతే కన్జ్యూమర్ కోర్టులో కేసులు వేస్తుంటే యాక్టర్లు వెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. పాపం జగపతి బాబు గారు ఈ సాహితీ ఇన్ఫ్రా వాళ్ళకి అడ్వర్టైజ్ చేశారు, ఆయనతో పాటు అనేక మంది నటులు అడ్వర్టైజ్ చేశారు. చివరికి వాస్తవంగా అయితే కనుక దాన్ని ఏమంటారు, బెట్టింగ్ యాప్లలో ప్రచారం చేస్తే తప్పు కాబట్టి ప్రకాష్ రాజ్ని పిలిచారు వీళ్ళంటే ఓకే. కాబట్టి సాహితీ ఇన్ఫ్రా అనేటటువంటిది ఒక సంస్థ, వాళ్ళు తప్పు చేశారు. ఇది జనం దగ్గర నుంచి డబ్బులు కట్టించేసుకుని ఇల్లు కట్టించిస్తామని చెప్పి కట్టించలేదు, దాని మీద కేసు పెట్టారు. ఈడీ దాని మీద కేసు పెడుతుంది. ఈడీ దానికి జగపతి బాబుని పిలిచింది. ఎందుకని? ఆయనకి డబ్బులు వెళ్ళినాయి. ఆయనకి డబ్బులు వెళ్ళింది ఆయన చేసిన అడ్వర్టైజ్మెంట్కి ఇస్తారు, అంతేగాని ఆయనేం నేరం చేయడు కదా, ఆయనేం తప్పు చేయడు కదా, లేదా అందులో పార్ట్నర్ కాదు కదా. కానీ నీ దగ్గరికి ఎందుకు డబ్బులు వచ్చినాయి అని పిలిచింది. పాపం జగపతి బాబు గారు వెళ్ళి సమాధానం చెప్పాల్సి ఉంది, నేను యాడ్ చేశానండి వాళ్ళకి అన్నటువంటిది. అంతే తప్పించి ఆయన అందులో ఏ తప్పు చేసినట్టు కాదు.